కోడలా నేను కడుపుతో ఉన్నప్పుడు ఏమేమి తిన్నానో ఏమేమి తాగినో అవన్నీ నా కొడుకు కూడా ఇష్టమే. నువ్వు కూడా అడ్డమైన తిండి తినకుండా మంచి ఆరోగ్యమైన తిండి తిను. పుట్టబోయే నా మనవడు అవే ఇష్టపడతాడు. ఏదేమైనా అత్తమ్మ, మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందు సిగరెట్ కు దూరంగా ఉండాల్సింది. ఏందే నేను మందు సిగరెట్ తాగినా? ఏం మాట్లాడతానవే? అయ్యో అత్తమ్మ, మీరే అన్నారు కదా ఇష్టం ఉన్నాయి తింటే పిల్లలు కూడా ఇష్టపడతారని. మీ కొడుకు కూడా గవ్వే ఇష్టం మరి. అత్తమ్మ అత్తమ్మ, నీ బిడ్డకు పక్షవాతం వచ్చినట్టుంది, తిన్నారా? ఏంటి పక్షవాతం కాదే గాయిద్దానా ఒక పారుగానే భయపడితే అది సెల్ఫీలు దిగుతుంది. సెల్ఫీలు ఏం సెల్ఫీలు? తిక్కువ సెల్ఫీలు. నేను పక్షవాతం వచ్చిందేమో నేను అనుకున్నా. గట్టే ఉంటుంది గాయిద్దాను. నీకు ఏమరక నువ్వు దిగి బిడ్డ, అది గట్టినట్ట దానికి ఏమరక. చాలు బిడ్డ, ఇంట్లో పోదాంపా. పదమ్మమ్మ. ఇది బాగుంది కదనే. చూడమ్మా రష్మి, ఈ రీల్స్ సెల్ఫీలు అని ఎన్ని రోజులు అని ఉంటావు? అత్తగారింటికోవా? ఎన్ని రోజులు ఉన్నా అత్తగారి ఇల్లు అన్ని నీకు. ఇక్కడ ఏం చేస్తావు చెప్పు? అత్తమ్మ పెద్దదే ఉన్నావు, నువ్వు చెప్పావు నీ బిడ్డకు? ఎన్ని రోజులు ఉంచుకుంటావు? వీడ వాళ్ళ సంసారం ఖరాబ్ అవుతుంది. నేను పోనమ్మా. పోవాల బిడ్డ, లగ్గమైనాక ఆడదానికి అవ్వగారి లేదో సుట్టపు సూపే కావాలి కానీ ఇక్కడనే ఉండదు బిడ్డ. పోవాల బిడ్డ, బాంచని అట్లా కష్టమైనా నిష్ఠూరమైనా అక్కడనే ఉండాలి బిడ్డ. పోదాం, ఇలా తీసుకుపోయి పడగొట్టేస్తా. మధు దీన్ని అత్తారింటికి అడగొట్టేస్తావు రాయ నువ్వు కూడా. సరే అత్తమ్మ. రష్మి నేను రాను. అట్లా ఎట్లా? మీ అత్తని నేను చెప్తాను కదా. ఎక్కువ చెప్తుండ్రు. నేను ఎక్కువ చెప్పకు అని చెప్తా, నువ్వు వాడికి పోవాలి. బాగా ఇప్పుడు పడగొట్టేస్తాం. సరే నేను మీకోసం వస్తున్నా. నా కోసం కాదు, కష్టమైన నిష్ఠూరమైన నువ్వు ఆడనే ఉండాలి. సరేమ్మా. పురుగులు వచ్చినాయి. అన్నదే ఎండ వచ్చినట్టు ఎండ వచ్చిన ఆయన పురుగులు వచ్చి. అక్క అక్క, డెంక పేరు రాని డెంక పేరు రాని ఉండక మళ్ళీ పెట్టుకుని వచ్చిన నా ఇంటికి. నన్ను చూడు నగరా, నేను అక్కడ ఉన్నా అని అబ్బరున్నా అది కూడా పట్టుకొని వచ్చావా? ఇంటికా సంద అయితే లేదని ఎవరి ఇంటికి వెళ్ళావు? మరి రేషన్ అదే ఉండిపోయినావు. మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఎవరికి తిట్టి అనుకున్నావు? సారే నన్నుగా గోష్ఠి రుత్తుడానికి నీకు అంత కష్టం అవుతుందా? అయ్యో ఏందక్క బాంచని కట్టడానికి? ఏదో చిన్న పిల్ల తెలిసి తెలియక అట్లా చేసింది. నేను పెద్ద మనసుతో క్షమించక్క. రష్మి తప్పైంది. మీ అత్త కాళ్ళకు దండం పెట్టి దీవించమను. అత్తమ్మ కాలు మొక్కో, దీవిస్తా. చూసిన వాళ్ళే నీ బిడ్డకు ఎంత పవర్ మాట్లాడుతున్నాయో. కినాల కట్టకు అడ్డం ఎత్తే 5 నిమిషాలల్లా 6 ఎకరాల పొలం బారుతుంది. దున్నపోతున్నట్టున్నది. దీని బండల్ల పోను. ఓ అత్తంటే ఇవ్వలేదు, మోడంటే భయం లేదు. పరకు చూసిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతుందో. రష్మి పెద్దవాళ్ళని అట్లా అనొచ్చా? అక్క నా బిడ్డ తప్పే, నీకు చెప్పకుండా నా ఇంటికి వచ్చు. జర పెద్ద మనసు చేసుకొని ఇంట్లో తీసుకో. అది చిన్నప్పటి నుంచి పట్టణంలో చదువుకునే దానికి మన పల్లెటూరు పద్ధతులు ఎరికైనా పని పాటలు వస్తాయా? ఏవి రావని నీకు ఎరికే కదా. అప్పుడు ఎరుకుంటే చేసుకుంటువి. అయినా పనికేం తోలుతలేవు, పని బాగా ఏం చెప్తలేవు. నా బిడ్డను నన్ను క్షమించి ఇంట్లోకి తోలుకో బాంచని జర. దాన్ని ఏమన్నా కట్టెలకు పోమ్మన్నా, మోపులు తెమ్మన్నా, ఇలా పొలం పనులకి ఇట్లా తోలుతారనా? సార్ నూకలు ఉరికిచ్చారు గట్టిగా గోషి రుతుకు అన్నది అంతే. చూసిన చెప్పిన ఆగే జరని దండ పెట్టని కాలం ఒక దగ్గర ఆడు. గంట కోపం ఆడడానికి కోడడానికి
మేము ఇట్లా అయితే మానేగుతాం ఇంకా రాకులానికి రైట్ పెడితే కంపెనీ పెట్టి చెప్పుకున్నాడట దీని బాగా అయితే ఆడు ఉన్న ఒక్కడు దుబాయ్ వేయండు అయిపోయి ఒక కొడుకు అయినందుకు కోడలైన బిడ్డ ఇది అనుకో నేను ఒక్క పడితే ఆడల ముంగట బాగా ముంగట మరదల ముంగట ఇద్దరు ఇస్తాది ఎవరికి ఇరవై పురుషులు కూర్చుంటది అంటే ఇక ఉయ్యాలన్నట్టు ఊపుకునే తక్కువ దీని ఆట ఆగులో ఏదన్నా అన్నానంటే నీ మొక్కలు చూసి ఏం ఆగుతాయి లేదు దండం పెడతా ఏమనుకోకు ఈ కాలం నుంచి బుద్ధి గారికి మంచిగా ఉంటుంది అన్ని చెప్పి తీసుకొచ్చినాం గాని గారు ఏడవేయండు అని పిలిచి ఇంత కళ్ళన్నది ఏమంట గౌన్లో ఎట్టుకోయి వచ్చినవారా గల బాంగ్ల మీద ఏం చెప్తున్నావురా ఏం లేదు ఫోటోలు తీస్తాను కదా ఏమైనా ఫోన్లు పెట్టి ఆడతావో కాలేజీ లేదు మనడేగా ఇగో నా కోడలు దాని అదిగా దాని అపర్చారు ఇక మళ్ళీ అసలే మగ తిప్పలేని సంసారం దుబాయ్ అయిన కొడుకు 2 కిలోలంత చికెన్ 2 సీసాల కాళ్ళు పట్టుకొని రాబగా సీఎం గౌన్ దగ్గరకు పోయి నా పేరు చెప్పుకో పోసావదేమని నేను దేపోదు బిడ్డ మా కోడలు గయ్యాడు బిడ్డ మళ్ళీ వారికి ఇక నా అమ్మగారు ఎట్లా కూడా ఏం మర్యాద చేయలేదు అంట నువ్వు ఎంత మంచిదాన్ని పెద్దమ్మ నీ కోడలు అంత గయ్యాలైనా కూడా అటువంటి చెప్తాను ఏం చేస్తావురా ఆ వారిక వద్దంటే దాన్ని వేసుకుని అడిపోయి దుబాయ్లో పడ్డాడు ఇక నాకు అంటాడు దానికి పో రా సరేరా పో చూడండి సల్లాగు ఏమో పడిపోయేట తాకలవుతుందంట ఆడాలి కూర ఎందుకు కానీ ఉప్పు కదులుతలేదు తెరి తక్కువ కూర ఉప్పు వల్ల కూర ఉప్పు కనిపిస్తలేదమ్మా ఇది ఎప్పుడు చేసుకున్నాను అయితే కానీ కూర ఉప్పేసినప్పుడు చెప్పాయి ఏంది కూర చెప్పేలా గాలి ఎత్తి పౌడర్ దొరుకుతలేదు చెప్పేమని నేను ఉప్పు చెప్పే అందాల కొద్దని చెప్పేయను నిన్ను చెప్పేమన్నానే కూరగాయలు లాగా కూరలు చెప్పేటివి నీతో గీరే కోసకుండదే కర్మానికని పని చెప్పడంటే నీ పని చేతమోడు చెప్పమ్మా ఇక అన్ని పనులు చెప్తే చెక్కచెక్క చేసినావు కానీ గా బోర్డులో పెట్టినా ఆరైపో ఆ బోర్డు నీళ్ళ నచ్చిన కారణం కింద పెట్టాలి పైన పెడతాను చెంగెత్తాను డబ్బలని చదువుతామ్మా కూరగాయల గోసైట్ అన్నారు చింతపాలు సోరకాయలు మునక్కాయలు చేసి తాండాలు చేస్తే నలభై కూర ఉప్పు చెప్పే అన్న పానానికి చెప్పేసిపోయింది చెప్పు చల్లకుండా ఏ గంటలు తెచ్చినవే దేవుడా ఇది ఎవరిలో చెప్పు పాడుగా కూర చెప్పేదన్న మానికి చెప్పేస్తారే మా అత్తమ్మ ఎట్లా దొరికిపోయిందో ఇది ఎప్పుడు చేస్తుందో కాలమొక్కది ఎప్పుడు నాకే పని చెప్తున్నది కూరలో ఉప్పు ఏమని చెప్పింది చెప్పేయమంటే చెప్పేసి తప్పేముంది ఏముట్టింది నీకు పని చెప్ప ఉంచుతావా నీ గత్తరచ్చిమింగా బోర్డు కలిగి తోడు పెట్టి ఆరబెట్టిపోయాల చిక్కులు ఎత్త నీళ్ళు వస్తాయి గిట్టే నువ్వే కాస్తమ్మా ఆరబెట్టమని చెప్పింది ఆరబెట్టగలే గిడ్డ ఆరబెట్టి గిడేషన్ చేసినవే నీకు పని చెప్పబోతున్నట్టున్నది కదనే కర్ణానికి నీకు పని చెప్తానే తిన్న అరగక పని చెప్తాను ఏమన్నంటే తినవరిగిన కోరి ఇల్లెక్కి కూర్చోని బాంబు ఎక్కి రాజరాజు ఆట ఆడతావు నీ ఆట ఆగులో పోను నిన్నేదన్నంటే రాదు పోసిన కూరలు బతుక తింటారు కానీ ఇలా ఇంట్లో అందరూ పదనం చేస్తారు బాగలే బాగలే అంటే నువ్వు చేసి పెట్టి నేను కూసులు సాపుకొని తింటా నీకు పని చెప్పబోయాం విజయ్ అనిపిస్తుంది నాకేలే పని చేయమంది ఆడబడి చెప్పి అందుకే ఆడబెట్ట తప్పేది పని చేస్తా నా
పిట్టకు పెట్టట్టు గిన్నెలు పెట్టుకొని తింటది. కూరగాయలు చెప్తారు కాదే పని నీ పని సల్లగుండా. ఒక విశేషమా బాగా అవసరం అవుతుంది నీకైతుంది ఏంటి? అన్ని పాయలు మాట్లాడితే బర్రెలో కన్నా నువ్వు అన్ని అంతా ఇంటనే ఒక గిఫ్ట్ అయింది. నేనేముందమ్మా ఉండేది అన్నది ఆకలి పని అత్తమ్మ అంటే రోకలు నీకు కూరలు అన్నట్టుంది. నీకు వంట ఏమని చెప్పే చూడు నా బుద్ధి తక్కువ. ఓ దాంట్లో ఉప్పు ఎత్తావు, ఓ దాంట్లో చెప్పు ఎత్తావు, ఓ దాంట్లో కారం ఎత్తావు. ఎందుకే గిట్ట అచ్చిరాని పనులు చేసుకుంటున్నా నువ్వు వస్తావు మరి సచ్చిగా నష్టం వీళ్ళ సమాజంలో. చూసావరా దీని తలపొగరు. నా బతికే మంచిగా లేలే. ఉల్లిగడ్డలతో పోతే ఈ ఫోన్ నా చేతిలో పెట్టిండు. ఈ ఫోన్కి నిన్ను చెప్తే ఆరు నిన్ను నా చేతిలో పెట్టి అర్థం అయ్యాడు. నా కర్మ కాకపోతే హలో అమ్మా ఎక్కడుంటావే? వస్తే నా పుంట పుట్టి కావాలి వచ్చిన తీసుకెళ్ళవే. ఆ కర్ర ముందు టార్చర్ పెడుతుంది. పని పని ఏ పని చేస్తే వంతులు పెడుతుంది. నేనైతే ఉండలేనే. వస్తావా రావా? నేను ఆడలు కాదు కూతురదు. నువ్వు రాలకు ఊరు వస్తున్నా సాయంత్రం 7 చూస్తావు. నేను పెట్టేసి నీకు మళ్ళీ ఫోన్ రాన్నది. నాకు అత్త పోరలేదు మామ పోరలేదు. గుడిసెలు ఉన్న గుడ్డోడు పోరన్నట్టు దీంతో నాకు ఏవుడు కట్టం అవుతుంది. ఆ నలవకముండే కొడుకు రాగానే అది కుంకోదాన్ని చెప్తాను. బర్రె రాన్న బయలుదేరి బర్రెలు ఉన్నవి ఏ పని చెప్పినా సాధనాలు నీ బర్రె తినారు కాదు. నిన్ను అదే బయలు బర్రె తాగిన రోజు 2 లీటర్ల పాలిచ్చు కదనే లేకిడి మొఖం దారా. ఏమైంది ఏమైంది ఉండలేదు టార్చర్ పెడుతుంది. నేను అడుగుతారా? అవునే అత్తమావ గంజమైంది ఆశారం చెప్పినట్టు వెనకానికి నియాస ఉంటుంది. నువ్వేనా నీకు చెప్పేవాడివి? నువ్వే పాటి పోసినవే గంజి? నువ్వే పాటి పోసినవే? వచ్చిర్రా సంసార సహాయక్క లచ్చి బుచ్చక్క అని ఉండే. సంసార సహాయకులు అంటే మీ ఓనికేనే ఓనుకో తీసుకొచ్చినాయి. నువ్వు లేనప్పుడు ఎంత టార్చర్ పెట్టింటుంది. మీరే సంసారం అంటుంది. చూసా కారముండా ఓ బర్రె ముండా సీరితే 4 వెళ్తారు. నీ ఆమెకు మానం లేదా? సిగ్గు లేదా? ఇజ్జత్ లేదా? ఏం పని చేస్తలేదని మళ్ళా దేనికి వచ్చిందని నా కాళ్ళు చేతులు పట్టుకొని నా కాళ్ళు మొక్కడానికి వచ్చి నా ఇంటి వడగొట్టి ఓ బర్రె నా ఇంటి ఓడిపోయినావు. ఒక్క పని చెప్తే ఒక్క పని చేయదు. ఇంకా బంధం చెప్తాంది కాదు నన్ను అంటావే. నువ్వే పెట్టే నువ్వు నా దగ్గర దానివా? నువ్వు నా మేనికని దానివా? చీపురు పెట్టి చంపుతా సిగ పట్టి జగిత్యాల చౌరస్తా గుంజుకపోతా అమ్మలాడి. ఓహా నా లాగం తెప్పినాడు బాగా నా కొడుకు రాని అని రేపే రప్పిత దుబాయ్కి నీ కేంద్రం ఏమంతో లేచిపోయిందంటే ఆడే అత్తడు ఇజ్జత్కి. సిగ్గు లేదా నీకు? మానవ లేదే? నువ్వు బాగా మాట్లాడుతున్నావేందో? ఓ ప్రతివత ఫలాలు పడితే ఊరంతా ఉపాసం ఉన్నారట. వస్తే కర్రముంటా చూసమ్మా నువ్వు లేనప్పుడు ఎంత టార్చర్ పెట్టింది. నువ్వు ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడుతుంది. నా బిడ్డ నువ్వు బతక తింటావు కదనే. నేను ఉండగానే గిన్ని మాటలు మాట్లాడుతున్నావు. నేను లేకముందు నువ్వు ఎన్ని అంటావు ఎరికేనా? నా ఇంటికి పిల్లలు వచ్చినాడు ఎట్లునే నువ్వు గిట్లే ఉన్నావే? గీ మాటే ఉన్నదా? గీ రీతే ఉన్నదా? ఏరా చుట్టూ పనులు పెట్టి తిరిగినా కానీ నీ కొడుకు ఏదో సంబంధం దొరకదే. నీ గయ్యంతానికి ఎవరిస్తారా నీకు? నేనే బయటికి ఇచ్చినా. నీ అవసరం ఎట్లున్నా వయసు దాని లెక్క తయారే వచ్చింది. గిస్తారు అవుతా వెళ్తే ఒక మొగడే లేడు. నీ అదొక మొగని అయ్యే గంట జామెందుకే గంట మొగరెందుకే నన్ను అవునేమినంట అదే ఏమిచ్చుకున్నా కాడా? అవునే కొడుకు ముద్దు కోడలు ముద్దు. కొడుకు మంచిగా ఉండాలి కోడలు ముందు పోయాలంటే రకమే నువ్వు. నిన్ను జీరే సింపే నిన్ను ఎత్తుక పోను. నీ దినాలు గాను నీ దింపుడు గాలం గాను గంత మాట అంటావు. ఏడ నేర్చినా అంకుతాను అంతా. ఆయన బతకముండా ఓ ఎండిపోయముండా ఓ ఏడు సైలేందారా. నేను నీ బిడ్డ కావాలి నచ్చిరానే. నా కొడుకు ఎమ్మడి పడ్డది కదా ఈ పర్రని ఈ బద్మాషిని ఈ బౌకోడు కూర్చింది. లవ్వని ఫేవలని గది కుప్పల పన్నా. అక్కడ ఇక్కడ తిరుగుతే నేను దండగా పెట్టలేక ఈ దయ్యంలో చేసుకున్నా. ఒక్క కొడుకని ఒళ్ళ పెట్టి సాదుకుంటే పాడే దయ్యం వచ్చి పార్టీలు ఎత్తుకపోయింది అన్నట్టు గట్టి ఎత్తింది కదా. బాబా ఎంత గడవని ఎత్తుకరావాలి ఎంత గడవని ఎత్తుకరావాలి. నీ సంసారం చల్లకుండా సిగ్గు లేదా మానవ లేకు ఇది కట్టపుల్లారు నాదే. ఈనటానికి సిగ్గు లేకుండా సృష్టిలకు మానం లేకుండా చెప్పడానికి నీకని నిజత ఉండాలి కాదే. ప్రతివత ఫలారం అంటే ఊరంతా ఉపాసం ఉన్నారట. ప్రతివత లెక్క వచ్చినారు సింగారించుకొని. ఇది ఎత్తుంది ఇక్కడ కమ్మాన తీజాగా ఇది చేసి పెడతాను కూర్చుని తింటున్నాను. ఇదేనా తల్లి మాట్లాడే మాట? నీ మాట మా అయిపోను.
నీ ముఖం బూడిద అయిపోను. నీ మాట మన్న అవుతుంది, నీ ముఖం బూడిద అవుతుంది. నాదెందుకైతుంది? నీకైతుంది. నీకు బిడ్డలుంటా తెలుసునే, పాపలుంటా తెలుసునే. బిడ్డలు ఏందానా, పాపలు ఏందానా, నీకేం కలుగుతుంది? ఆడగాని బాగా ఆడగాని కాదా నువ్వు? గాడివా? నా బిడ్డను కంట పక్క తింటాను. అత్త వాళ్ళంటే అబ్బ బిడ్డలు ఉండాలి. ఎరికేనా? నీకు సారు ఉండదా? నీ సారు మూడవాడా? నేను చూస్తే ఎవడన్నా గిట్టు పోయేటోడు కూడా లేవడే, గిట్టు పోయేటోడు కూడా లేవడే. ఏమిటి కాడతాను మిడిసి మిడిసి నీ ఇస్తాను నక్కలు గాను కాటుకునే వయసుకి కాట్లు పెట్టుకుంటారు. దీన్నంటే 5 పట్నం చదివిస్తున్నావు, పట్నం పిల్లలు నీకెవడత్తలేదే, నువ్వు ఇంకెవరి దగ్గర పోయేదే. కాటెలు పెట్టి చీర సింగు రైక రంగు నచ్చినావు అంతా. ఇక గాడి తారైంది. ఏమన్నంటే మామతో ఫోన్ అంటది, ఏమన్నంటే మామతో ఫోన్ అంటది. అది ఫోన్ చేసుడు ఈ బర్రె దాన్ని చెడగొట్టు. బాగా రెచ్చిపోతున్నాను. ఏమో పాపం పోని అడవిల్లో ఒక్క పడుతున్నావు. లేదంటే నేను సీరి పోగులేసి అమ్ముతూ బిడ్డ ఒక ఊరందరికి పంచి పెట్టా కానీ ఇంకా మిగులుతుంది కాదు. నీ సెద్దలు పాలు గాను పట్ట గొలుసులంట, పట్టు సీరలంట, పుస్తలు తాళ్ళు, నల్ల ఊసలు గొలుసులు ఎవరికి చూద్దామని ఎవరికి పోతాయి. మళ్ళీ మార్వాళ్ళు ఇస్తే 10 మందికి పోతుంది. నన్ను గాడిదంటే అవే నిన్ను సాకలని చిన్న బట్టలు ఉతికినట్టు ఉతుక, నిన్ను ఎత్తుక కట్టుక పోను కదా. సిగ్గులేనా మారలేనా ఏమవుతున్నది? ఇగో ఓ భక్తగా నవ్వు ఎండిపోయిన ఉండా నువ్వు నీ కోడలు గింట రంకులు ఆడేళ్ళు కాబట్టి నీ మొగడు దాంట్లో తుగాలి అట్టేదేండు. మళ్ళీ గిట్టుపోయి కూడా రాలేదు. ఇక వాళ్ళు రాలేదు తెల్లసీరలు కట్టుకొని మొగడు లేరు అని సరే 2000 పిలిచి దాచుకోరే. అట్టే మీకు మానాలు వస్తాయి. వాళ్ళు పంపిన కొద్దీ మీరు ఇరుకుంట గిట్ట తయారవుతున్నారు. అవునే మమ్మల్ని అన్ని మాటలంటావు. మొగడు గిగడని మాట్లాడతావు. నీకు అన్న కాదా? మా మొగలు అంటే దేశం పోతే పంపుతా మేము బతుకుతాను. నువ్వెట్లా బతుకుతానవే? నీ బతుకు బాగా పాల్గాను. అమ్మ కూర అంటే టాచర్ పెడుతుంది, కర్రీ అంటే టాచర్ పెడుతుంది, అన్నం వంట బట్టలు వింట గాడికి ఒక ఫోన్ మాట్లాడేది, కూర్చొని ఒక పండుకోనేది 24 గంటలు కూడా సంపుగా తింటుంది. నేను దగ్గర ఉండలేదు. లేదా దీన్ని పంపి నన్ను తీసుకెళ్ళలేదు. దండం పెడతా. దీన్ని కర్రీ ముఖంది. ఇది నాకు పొద్దుగలేస్తే సర్పంచ్ ఇంటికి పోతుంది, 6 గంటలకు పోతుంది, 10 గంటలకు వస్తుంది. 7 గంటల అత్తమ్మని సర్పంచ్ కింద చంపుతున్నది. సాయంత్రం మళ్ళీ వచ్చి పక్కింటికి 60 పట్లు తింటా ఉంటది. గంట పోతుంది. ఇల్లు మొత్తం నేనే చూసుకోవాలి. టార్చర్ భరించలేకపోతున్నా. ఊకున్న కొద్ది మీరు ఏం చెప్తారు? సరిపోండి సరిపోరు. ఏం చెప్తారు? ఏం చేస్తామో చూపేతాం. ఆగమ్మా నీకు బాగా అవుతుంది. ఆవు నీ సంగతి గట్ట కాదే మధు. ఇంకా ఫోన్టి ఇక అత్తమ్మ చెయ్యి. కాల్ చేస్తాను చేస్తామే. ఎవరు సీనాయనా? ఇడా ఏం పాసాలు వస్తాను ఎరికేనా అనయ్య నీకు? నా బిడ్డను బతుక తింటుంది పోసి. ఆనాడు పిల్లనిచ్చినాడు ఎట్లుండి దీని మాట ఇప్పుడు ఎట్లా అయింది? ఆనాడు నువ్వేమన్నావు? మూడవాడి నీ బిడ్డోటి నా బిడ్డ నువ్వు అనలేదా? ఇప్పుడు నడువు ఈ ఖర్చు ఇప్పుడు ఏదన్నా చేసినోడు కావాలి. ఇంకో నలుగురు అడిగిస్తున్నావు ఏమని? అట్టే కాదు కొడతా. పోషవా ఏం లొల్లి మళ్ళవా ఫోన్ ఎందుకు చేసినావు? ఏమైంది అసలు? సర్పంచ్ నీకు తెలియదా? నా పోరడు ఒక్క పోరడు అని నేను వదిలిపెట్టి సాగుకుంటే ఈ లేఖి దాన్ని నా కొడుకు దారబోసినట్టు అయింది. నేను అంటే దీని ఇంటికి అయింది అట దీని బిడ్డని ఇవ్వాలి. ఇది బాగా ఉద్ధరించి నన్ను కూసింది పెట్టి సాగుతుందా? అవునయ్యా ఆనాడు పిల్లని అడగటానికి వచ్చినాడు నిన్ను తీసుకొని ఏమని మాట్లాడింది? ఇప్పుడు ఏమని మాట్లాడుతుంది చూస్తానవా? నా బిడ్డను పట్టుకొని తింటాంది. లగ్గమైన సంధి ఒక్క నాడగా కంచాలు తిననిచ్చింది లేదు, మంచాన వండనిచ్చింది లేదు. ఆ పొల్లగాన్ని దుబాయ్ వెళ్ళింది ఉంచింది. ఇక్కడ రంకులాంటిది కాదు. నాకే వెనక నువ్వు ఇంటికి వచ్చిన పోతే సరే మంచిలో కావచ్చు అని ఇచ్చిన దార పోసిన. లేకపోతే గిట్ల ఎత్తదని తెలిస్తే నేను నా ఇంట్లో అడిగే పెట్టలేకపోదు. నువ్వు మూడవాడి చేసావు. ఇప్పుడు నా బిడ్డ కథ ఏందో చెప్పిపో. గందుకే పిలిచిన. ఏం లేదు ఇది ఇప్పుడు అందుకొని తిట్టకుండా ఇద్దరు ఉన్నారా ఇంట్లో మంచిగా చక్కగా కలిసి ఉండొచ్చు. ఏంది ఏమేమి చెప్పమంటారండి? ఈ కాలముఖంలో రోజు టాతలు కూర అడితే లెక్క, బట్టలు వింటే లెక్క. నా మూడేమో తుపాలు చచ్చాడు. నాకు మూగంట కాపాడు తీత కాపాడు చేస్తుంది రోజు. నా మూగడు ఎక్కడ గుర్తులేదు. 24 గంటలు దీని సేవ, దీని బట్టలు, దీని వయ్యారం, దీని పని చేయవలసి వస్తుంది. మా ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడేది. డోర్ ఎందుకు వేసుకుంటామంటది. పక్కింట్లో పక్కింటికి ఎందుకునే అంటది. అంటే ఎవరితో మాట్లాడితే ఎవరు కొంపకోత రోడ్డు టాచర్ పడుతుంది నన్ను. అయినా నువ్వు కూడా పెద్దలకు కొంచెం మర్యాద ఇవ్వాలమ్మా. ఏంది మరగనిచ్చని 3
అట్లా ఇచ్చిన నా నగరాన్ని తీసుకుని ఫంక్షన్ పోతుంది నా నగర వేసుకుని మంది కొమ్మలు ఫంక్షన్ తిరిగి వస్తాయి ఇదే నా వేసుకోవడానికి నా అమ్మ సంపాదించింది మా అయ్య సంపాదించింది బంగారం అంతా ఇది వేసుకుని కాటికి దీనికి సోకులు ఇవి వేసుకుని తిరుగుతుంది నన్ను సింపుల్ గా ఉండమంటారు ఇది పెట్టుకుంటే తీసేయమంటారు మాట్లాడే నీ నోట్లో బొక్కులు కూర్చుందా పొసవ కూర్చుందా మాట్లాడి ఇప్పుడు ఇవాళ కొట్టివేనే ఎట్లా మాట్లాడతాడే వాళ్ళు వచ్చిండు భయం చూడలేదు అమ్మకు మాట్లాడతాడు ఇంకేగా అడుగుంది పోసావా ఏం చేద్దామంటావు ఇప్పుడు వీళ్ళంతా నీ మీద అన్ని కంప్లైంట్ చేయమంటే నువ్వేమో సపోర్ట్ చేస్తలేవు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయమంటారేంటి ఒక మంచిగా లేకపోతే అద్దం వరకు కొట్టుకుంటారా గట్నే ఉన్నది అసలు ఎడవై దుబాయ్లో అన్నాడు దీన్ని ఆడింది ఆట అవుతుంది పాడింది పాట అవుతుంది ఇగో ఏం చేసినా మీరు ఏం చెప్తే అదే చెప్తా దాంతో ఊక దాని జోలికి పోను దాన్ని నోట్లే ఏలు పెట్టే బదులు మురికాల కాలు పెట్టింది అయ్యా ఇక దాంతో రపరపాదు కాదు పోసావా నువ్వు రోజు అట్లా టార్చర్ చేస్తే ఓనర్ కాకపోతే ఏమైనా చేసుకుంటది తర్వాత ఓల మీదకి వస్తుంది నువ్వు పోయి జైల్లో కూర్చుంటావు పరిస్థితి ఏంది మరి కలిసి ఉండదు నీకు బిడ్డ అయినా కూడైనా ఒకటే కదా ఎందుకు కాదన్నా సినిమా కాదన్నా దానికి ఎట్టక సాక్షాత్ తింటానా దొంగతనంగా తింటానా దాన్ని కాదని పని చేసిందా హైదరాబాద్ లో చదువుకున్నది మంచిగా దానికి ఏం తెలియదు అని అన్నిటిలో నేర్చుకున్నాంటన్నా తోలుతాన్నా నేను దాని లెక్క రాదు దాని అబ్బా మాటలు బట్టి దాని అదిన మాటలు బట్టి అది గిట్ల తయారైంది కానీ నేనేమన్నా నా ఇంటికాడ ఉంచుకుంటానా అర్థం తిట్టమంటానా చూడు పోసావా ఇప్పటికైనా మారుతావా లేకపోతే ఈమెతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వంటావా నీ మీద బ్రూయిన్స్ చట్టం కింద నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావు అనుకో ఇచ్చిందే కావాలి పోసావా మరి అలాగే పెట్టినా పోలీస్ కంప్లైంట్ నీ మీద పెట్టుడా వీళ్ళు వచ్చి నీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టారనుకో బ్రూయిన్స్ చట్టం కింద నువ్వు జీవితాంతో జైలులో ఉంటావు కాపని చేయాలయ్యా లేకపోతే అంగది చిన్నదైనా పొమ్మంటావా పోలీస్ స్టేషన్ కి ఇగో పోలీస్ స్టేషన్ కి ఎవరిని మీరు ఎక్కడన్నా పోర్రి నేను దాన్ని చేసుకు తినంగా అద్దంటలేను నా కొడుకు వచ్చేదాకా నా ఇంటి ముంగట ఉంటదని కొడుకు వచ్చేదాకా రాకుండా నాకు పర్వాలేదు ఉంటాదంటే ఇంట్లో ఉండమను లేదంటే కొడుకు వచ్చారు వాళ్ళ అమ్మగారి ఇంటికి పొమ్మని చెప్పు నేనంత కాదు కానీ నేను కూర్చుని చెప్తా నువ్వు బిడ్డ లెక్క చూసుకో నువ్వు తల్లి లెక్క చూసుకో మీ ఇద్దరు కలిసి ఉన్నది ఉన్నదే ఇట్లా ఇద్దరు కదా ఇదంతా ఎందుకు పోసావా కొడలు చూడు కొడల మొక్క చూడు వాళ్ళ అమ్మ మొక్క చూడు ఓస్ అనిపించలేదా నీకు ఒక ఆడపిల్లలు అర్థం చేసుకోవాలి అత్త కోడలు అనక లొల్లి పెట్టుకోరా అవు పోసావా లొల్లి పెట్టుకుంటారు కలిసి ఉంటారు ఇరాదాలకి బజార్లో పడతారా ఎవరు బజార్ ఎక్కుతారు చీటికి మాటికి అది నాకు ఫోన్ చేస్తుంది ఎవరికి ఫోన్ చేస్తుంది రప్పిస్తుంది వాళ్ళే బజార్ చేస్తారు నీ మానం పోతలేదా ఊళ్ళే గైడ్ చేయబట్టే అది నువ్వు సపరేట్ ఉంటాను సపరేట్ ఫోన్ చేస్తే డోర్ కొట్టి ఎవరితో మారుతున్నా అడుగుతుంది ఇది దీనికి ఏం అవసరము ఆయన గట్లేనా నువ్వు మరి కోడల దగ్గర మాట్లాడు నువ్వు వాళ్ళు ఎందుకు మాట్లాడు అది ఏం చేస్తానో తెలియకపోవడా ఇప్పుడు నువ్వు మాట్లాడాలి ఆయన ఆవు నీ కోడలు మంచిగా చూసుకో ఇప్పటి నుంచి ఇంకోసారి లొల్లి కాకుండా చూసుకోవచ్చు మీరు కూడా చెప్పుర్రి మీ బిడ్డకి చెప్పుకోర్రి ఆమెకి చెప్పుర్రి లొల్లి ఇట్లా కాదు ఇంకోసారి అని చెప్పురమ్మా మీరు కూడా మీకు తప్పైందని చెప్పి వాళ్ళు ఇద్దరు కలిపి నువ్వు కూడా మాట్లాడినా బిడ్డ నువ్వు ఇచ్చిన కాడ అవునే ఉన్నట్టరా దాన్ని అవునే ఉన్నట్ట ఇక పెద్ద ఇడిచిపెట్టు ఇప్పుడు సార్ వచ్చి చెప్పిండు కదా ఆమె ఉంచుకో నువ్వు ఒక మాట అనొద్దు ఆమె నిన్న అనొద్దు కోడలైనా బిడ్డ అయినా మా ఆడబిడ్డ సరే నేను ఉంచుకొని అంటాను నేను ఎల్లగొడితే ఉంచుకోమని కాదు ఈ పొడిసే మాటలు ఏమిటి మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా కానీ కోడలు ఇంట్లో తీసుకో అక్క ఏదో నా బిడ్డ చెప్పిన మాటలకు నేను ఆవేశపడి అన్నా నాకు తప్పే అయింది నా బిడ్డ తప్పే అయింది నా కోడలు కూడా తప్పే అయింది అందరి తరపున క్షమాపణ అడుగుతాను నేను నా బిడ్డను మంచిగా దాటుకో బాంచాను అర్థమైన నువ్వే అలవైన నువ్వే అన్ని చేతులు పెట్టిగా బాంచాను నేనేదన్నంటే తప్పు అనుకోకు నా బిడ్డ తెలిసి తెలియక మాట్లాడుతుంది నువ్వు తప్పు అనుకోకు బాంచాను కాలు మొక్కుతా నన్ను నా కోడలు నా బిడ్డను క్షమించు సరేగా నేడు వరకు శుక్రవారం అమ్మ నా కోడలా మొత్తానికైతే అనుకున్న సాధించినావు కదనే లోపలికి పోదప్ప